ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాభయావనమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులకు నమస్కారం. ఈరోజు మనం ఆచార్య ప్రాశస్త్యము సదాచార లక్షణాలు ఆచార్య వైభవాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఆచార్య ప్రాశస్తాన్ని ఎందరో మహానుభావులు ఎన్నో విధాలుగా గుర్తించి కీర్తించినారు. గురు గోవింద్ దో కడో కడే కాకాల గుంపాయ్ అనే ఒకసారి మహాత్మ కబీర్ సందేహం వచ్చిందట. చివరకు గురుతో గోవింద్ దికాయే గోవింద్ కడే దికాయ అని నిర్ణయించుకున్నాడట. అంటే గురువు గోవిందుడు ఒకేసారి ప్రత్యక్షమైతే మొదట ఎవరికి నమస్కరించాలి అనే సంశయం వచ్చిందట. చివరకు నాకు గోవిందుడు ఎవరో తెలియదు కానీ కదా, అలాంటి గోవిందుని చూపించిన గురువుకి మొదటి నమస్కరిస్తానని అనుకుని నమస్కరించాడట కబీర్దాస్. ఇలా ఆధ్యాత్మిక ప్రసంగాల్లో భగవత్ సాక్షాత్కార విషయంలో కానీ ఆ సాక్షాత్కారమైన మూలమైన మంత్రార్థాలు తెలిపి ఆత్మస్వరూపం ఉజ్వలం కావడానికి సహాయపడే మహానుభావుడు ఆచార్యుడే అని సుస్పష్టంగా తెలుస్తుంది. ఆచారణకు పరమాత్మ పరతంత్రుడై ఉండను. ఆచార్యుడై ఆత్మజ్ఞాన నిష్టను తొలగించి చేతనకు భగవదానుభవం కలిగించను. శ్రవణ మనన నిధి జ్ఞానములచే భగవత్ సాక్షాత్కారం పొందిన భక్తుల యొక్క సహవాసము కలిగించను. తద్వారా సాత్వికమైన చిత్తవృత్తిని కలిగించను. దీనివల్ల ఆచార్య సమాశ్రయంగా అర్హత లభించను. తర్వాత ఆచార్యను ఆశ్రయించి వారి ద్వారా తిరుమంత్రమును పొంది ఆ మంత్రము ప్రతిపాదన కూడా భగవాన్ ఎరుగును. ఆ భగవాన్ని ఆశ్రయించిన భాగవతుల అభిమానం ఆర్జించుకుంటే తన జీవిత లక్ష్యమని భావించదు. ఆచరణకు 3 లక్షణాలు ఉండాలి. ముఖ్యంగా పరమాత్మ విధేయుడై ఉండవలను, 2 జీవుల పరమాత్మకు మరలించగలవాడై ఉండవలను, 3 జీవుల వేదనను చూసి ఓర్వలేనంత ఉదారుడై ఉండవలను. ఇట్టి గుణములు కలిగి ఉండే ఆత్మకు పోషకమైన పరిపూర్ణ బ్రహ్మానుభవం ఆహారంగా ఇచ్చేవాడే ఉండవలను. తిరుమంత్ర ప్రతిపాద్యముకు పరతత్మకు శ్రీమన్నారాయణ ఎరిగి వానికే చెందినవారు అని భావించడం అశ్రేష్టం. అంతకంటే కూడా సర్వేశ్వరుని భక్తులకు చెందినవారు అని భావించడం అశ్రేష్టతరం. ఇదే మంత్రార్థసారం. అష్టాక్షరి మంత్రముచే భగవత్ శేషత్వం ఎరుగుట కంటే భాగవత శేషత్వం ఎరుగుట ప్రధానమని మంత్ర అర్థసారం తెలియజేయను. భగవంతుడికి నారాయణకే చెందినవాడు అనుట మంత్రార్థం. భాగవతులకే చెందినవారు అంట మంత్రార్థ సారం. భాగవతుల ద్వారా భగవంతుని సేవించవాలని అనుంది సాంప్రదాయం. ఇట్టి విషయమున ఎరిగించేవాడే ఆచార్యుడు. అందులకే మన విశిష్టాద్వైత సాంప్రదాయంలో ఆచరణకు ఎంతో ప్రాశస్త్యం ఉన్నది. ఆచార్య సమాశ్రయం చేతనే మంత్రప్రాప్తి, మంత్రార్థ జ్ఞానము, మంత్రార్థసారము, భాగవత విశేషత్వం కలుగును. అప్పుడే అచేతనుడు తరించును అను ఈ విషయం ఆచరణ వల్ల లభించును. తన వద్దకు జీవుని ఉజ్జీవనం కోరి చేరిన శిష్యునకు ఆ శిష్య మంత్రార్థములు పొందగోరుచున్నవాడు కనుక అతని వాటిని ఉపదేశించి వారు జీవించడానికి ఆవశ్యకమైన హితములను ఆచార్యుడు ఉపదేశించవలను. ఇట్లు మంత్రం ఉపదేశించినప్పుడు ఆచార్యుడు తనకు ఆచరణగా భావింపరాదు. తాను ఉపదేశించిన వారిని భావించడం అపచారం. తన ఆచార్యుడే వారికి ఉపదేశించున్నాడని భావించవలను. తను కేవలం తన ఆచరణకు పనిముట్టు వలె ఉన్నానని భావించవలను. ఉపదేశం పొందు శిష్యుని తన శిష్యునిగా భావింపరాదు. తన ఆచారణకు ఇతడు కూడా శిష్యుడని భావించవలను. ఉపదేశించినప్పుడు ఆ ఉపదేశమును ఫలము తనతో పాటు భగవాన్కు మంగళాశాసనం చేయడం తనకు తోడుగా మరొక వ్యక్తి దొరికినాడని భావింపలే కానీ అతను సమర్పించు ధర్మం కానీ శుశ్రూషణ కానీ ఫలముగా భావింపరాదు. శిష్యుని ఉద్యమునకై తాను ఉపదేశించున్నానని ఆచార్యుడు భావింపరాదు. శిష్యునికి వారు ఉపదేశించే భగవత్ కైంకర్యమని కూడా భావింపరాదు. అన్ని విధములుగా తాను తన ఆచరణకు ఉపకరణముగానే ఉంటుందని భావించవలను. కానీ తాను ఒక వ్యక్తిగా తాను చేస్తున్నట్లుగా భావింపరాదు. ఆచార్యుడు ఆచార్య పరతంత్రుడై తనకు ఆచార్య పరతంత్రుడిగానే భావించి తన ఆచార్యుడు తనకు లభింపజేసిన శిష్యుడు ఇతనిని భావించుడే ఆచార్యత్వము సిద్ధించును. ఈ విధంగా తనను ఆచారణగా భావింపగా శిష్యుని తన శిష్యునిగా భావింపగా ఫలమును మంగళాశాసనం మరుగుట్టే అని భావించిన వాడు భగవానుడు ఇతడు ఆచార్యుడని భావించిన అప్పుడు ఈ ఆచారణకు ఆచార్యత్వం సిద్ధించును. తనకు సాక్షాత్ ఫలం తాను మంగళాశాసన పరుడొకటే. ఈ విధంగా ఉపదేశించు ఆచార్యుడు తాను ఉపదేశించువాడని కానీ తన ఆచార్యుడే ఆచరణ భావించి ఉపదేశించకపోయినచో అతనికి ఆచార్యత్వం సిద్ధింపదు.
తానే ఉపదేశించిన వాడు ఉపదేశ సిద్ధి లేకపోవచ్చే ఉపదేశ పాత్రుడు శిష్యునికి కూడా శిష్యత్వం సిద్ధించదు. ఇక్కడ మనకు సందేహం కలుగుతుంది. ఆచరణకు ఒక శిష్యునికి ఉపదేశం తను ఆచరణగా భావించో శిష్యునికి అదృష్ట ఫలము, జీవనము, భగవత్ కైంకర్యము, సహవాసం అనే 4 సిద్ధులు ఎట్లు సిద్ధించిన సందేహం కలుగును. కానీ ఇటు సందేహం కలిగిన అవసరం లేదు. ఒకటి, శిష్యుడు శేషత్వమే తన స్వరూపం ఏర్పడిచే ఆచరణకు తాను ఏమీ చేయలేకపోయినచో తనకు స్వరూపం సిద్ధించదని తన స్వరూపలాభను కానీ ఆచారులకు ధనము సమర్పించడం శుశ్రూష చేయటం అన్న కొన్ని చేయను. ఇది దృష్టఫలం. 2, శిష్యుని జీవనం భగవత్ సంకల్పం చేసి సిద్ధించడం. ఆచార్య సమాశ్రయం చేయించి ఆచార్యుడు ఉపదేశం చేయించినట్టు చేసి ఈ సంసారంలో శిష్యుడికి ఉజ్జీవించినట్లు భగవానుడే తన సంకల్పం చేయను. కానీ ఆచార్యుడు సంకల్పించుట వల్ల కాదు. 3, ఆచార్యుడు మంత్రోపదేశం చేసి శిష్యునికి మంగళాశాసనం చేయడం యోగ్యంగా తయారు చేయడం తన ప్రీతికి భగవాన్ ప్రీతి కానీ ఆచార్యుని ప్రీతి కాదు. ఆచార్యుని ప్రయత్నం చేత కాదు, సర్వేశ్వరుడే దాన్ని తన కైంకర్యంగా స్వీకరించడం. 4, అనాథ కాలం నుండి అహంకారం మమకారంతో రూపుమాపి ఉన్న నన్ను అంగీకరించి తెలియని వాడినిగా తెలిపి మంగళాశాసనం యోగ్యునిగా చేసిన ఉపకారులకు ఆచార్యుడు తన ఉపకార స్మృతిచే ఉపదేశం పొంది ధరించిన శిష్యులు ఒక్క క్షణం కూడా ఆచార్యుని వదిలి ఉండలేడు. అందుచే సహవాసం సిద్ధించడం. ఆచార్యునికి ముఖ్యంగా 2 గుణములు ఉండవలను. శిష్యుని యందు జాలి, వాడి ఉపదేశం తగిన కృప ఉండవలను. అట్లే తన ఆచారానికి తను ఒక పరిక్రమని భావించవలను. జాలిపడి కృపచే ఆచార్యుడు ఉపదేశించుడి చేత శిష్యునికి రోజుకు విశదమైన జ్ఞానము కలిగి శిష్యునిగా పొందగల ఫలితం సిద్ధించడం. ఆచార్యుడు తన ఆచార్యులకు తనకు ఒక పరిక్రమగా భావించుడి చేత తాను ఉపదేశించున్నానను అహంకారం కలగదు. కనుక ఆచార్య స్వరూపం సిద్ధించడం. ఆచార్యునికి మరికొన్ని గుణములు ఉండవలను. 1, ఆచార్యుడు యోగ్యుడైన శిష్యునికి ప్రియము హితమును చేకూర్చవలను. 2, లీలాభూతి యొక్క స్వభావం శిష్యుని మనసులో ఏ విధంగా కలత రాకుండా ఉండవాలని ఆచార్యునికి సర్వేశ్వరుని ప్రార్థించి శిష్యునికి హితమును కలగజేయవాలని సర్వకాలంలో ఆచార్యుడు శిష్యునికి కనిపెట్టుచుండను. 3, ఆచార్యుడు పరమకృప కలవాడగుడిచే తన శిష్యుడు సంసారమును ఉత్తీర్ణుడై ఉజ్జీవించవాలని దృఢముగా భావించుకున్నవాడు. 4, అప్పుడప్పుడు ఆచార్యుడు శిష్యుని నిగ్రహించుండను. అట్లా నిగ్రహించడ శిష్యుడు తప్పుదారిలో ప్రవర్తింపకుండుటకి కావున అది హితరూపమయ్యే. 5, ఆచార్యుడు శిష్యుని ఉజ్జీవింపజేయుటకు తనకు ప్రధానమని భావించను. అందుచే శిష్యుని ఎల్ల ఆయనకు కోపం ఉండదు. శిష్యులు ఏ విధమైన దోషం చేయకూడదని ఆచార్యుని భావన. 6, ఆచార్యుడు శిష్యుని ఆత్మస్వరూపమును కాపాడుతుండవలను. ఇది ఆచార్యునికి స్వరూపమే. ఇందువలన భగవానుడికి ఆచార్యుడిపై ప్రీతి కలుగును. ఇది భగవత్ కైంకర్యమే అగును. అట్లా ఉండని వాడు స్వరూప హాని జరుగును. 7, ఆచార్యుడు శిష్యుని ఆత్మరక్షణ చేసిన వీడిని నేను దిద్దుబాటు చేస్తున్నానని భావించరాదు. అట్లా భావించడంతో అది అహంకారం అగును. ఈ అహంకారమే ఆచార్య లక్ష్యానికి విరుద్ధం. 8, ఆచార్యుడు తను ఉపయోగించుకున్న ద్రవ్యం శిష్యుని కదా అని భావించుకున్న తందే అని భావించను. కానీ శిష్యునిది అది అని భావించరాదు. ఎందుకనగా ఉపదేశ సమయంలో శిష్యుడు తన సర్వస్వం ఆచారానికి సమర్పించును కదా. 9, ఆచార్యుడు తన వస్తువును తాను శిష్యుని వద్దను స్వీకరించున్నానని భావించవను. ఇట్లు భావించిన వాడు శిష్యాచార సంబంధం చెడిపోను. 10, శిష్యుడు నాదని భావించిన వస్తువును స్వీకరింప అవసరం లేని పరిపూర్ణత కలవాడు ఆచార్యుడు. తన సర్వస్వమును ఆచారానికి సమర్పించిన తర్వాత ఒక శిష్యుని వద్ద తందైన భావించిన వస్తువును ఉండనే కదా ఉండదు. అందుచేత శిష్యుడు ఇచ్చుట ఆచార్యుడు స్వీకరించడానికి సమస్య ఉత్పన్నము కాదు. అందుచేత ఆచార్యుడు పరిపూర్ణత కలిగిన వాడే భావం. అటు పరిపూర్ణత కలివాడికి ఆచారానికి ఆచార్యత్వం చేయదు. ఇట్టి సద్గుణము కలిగిన వాడే సదాచార్య సంసారం పూర్తిగా తిరుమంత్రమును ఈ ఆచార్యుడు ఉపదేశం. అట్లు ఉపదేశించిన వారికి ఆచార్యత్వం సిద్ధను. ఇదే ఆచార్య ప్రాశస్త్యం. స్వస్తి. జయ శ్రీరామ్.